ముందుగానే మీకు మరి ఏర్పరచబడినటువంటి అంశం, సందేహపడు వారి మీద కనికరము ఎందుకు? సందేహపడు వారి మీద కనికరం ఎందుకు? మరి ఈ మాటల్ని మనం ఎక్కడ చూస్తాము అని అంటే బైబిల్ గ్రంథంలో యూదా పత్రిక, యూదా గారు రాసినటువంటి మరి పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో మరి 22వ వచనాన్ని 23వ వచనాన్ని మనం చూద్దాం పిల్లరా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ సందర్భాన్ని మరి యూదా గారు తను రాసినటువంటి పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉన్నప్పటికీ కూడా, అందులో మరి 25 వచనాలు ఉన్నప్పటికీ కూడా మరి విశ్వాసులకి అవసరమైనటువంటి మరి ఎన్నో విషయాలను ఆయన రాయడం జరిగింది పిల్లలు. అయితే విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో మనం ఎలాగుండాలి, అలాగే సంఘానికి సంబంధించినటువంటి మరి విషయాలలో మనం ఎలా ఉండాలి అని చెబుతూ 17వ వచనంలో, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు మరి పరిహాసకులను ఉందురని మనము ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులలో పూర్వముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకున్నాడు. మరి ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే, అంత్యకాలంలో భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున మరి అనేక మంది నడువబడతారని, మరి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ మరి కొన్ని విషయాలను యూదా గారు గుర్తు చేస్తున్నారండి. గుర్తు చేస్తూ మరి 22వ వచనంలో సంఘంలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి అని చెప్తూ, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, మరి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. నేను 3 విషయాలను చెప్తున్నాడు ఇక్కడ. మొదటిది ఏంటి అని అంటే, సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించాలి. మరి సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించాలి. అలాగే మరి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అని చెబుతూ, శరీర సంబంధమైనటువంటి అపవిత్రతను ఏమాత్రము ఒప్పుకొనక మీరు ఏం చేయాలంటే దానిని అసహించుకోవాలి అని, అసహించుకుంటూ కనికరాన్ని చూపించండి అంటున్నాడు. చూడండి, అంటే 3 విషయాలు ప్రధానమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, అగ్నిలో నుండి లాగేటువంటి అవసరత ఉంది అని చెబుతూ, ఎవరిని లాగాలి అని అంటే సందేహపడు వారి మీద కనికరాన్ని చూపిస్తూ వాళ్ళని అగ్నిలో నుండి లాగాలి అని చెప్తున్నాడు. అలాగే మరి శరీర సంబంధమైనటువంటి క్రియలను జరిగించేవారు, అపవిత్రమైనటువంటి ప్రవర్తన చేసేటువంటి వారి మీద కనికరాన్ని చూపుడి, కానీ వాళ్ళు చేసేటువంటి పాపాన్ని మీరు అసహించుకోవాలి అని చెబుతున్నారు. మరి ఇప్పుడు మనకు ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం మీద, మరి సందేహించు వారి మీద దేవుడు ఏం చేయమన్నాడు అని అంటే, మరి కనికరపడాలి. ఎందుకు కనికరం పడాలి? మరి సందేహం అంటే ఏంటి, లేదా సందేహం ద్వారా జరిగేటువంటి మరి విపత్తి ఏంటి అనేటువంటి విషయాలు మనకు ఆలోచిస్తే, మరి సందేహించు వారు ఎవరు, వారి మీద మనం ఎలాంటి కనికరాన్ని చూపించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం పాఠంగా నేర్చుకోబోతున్నాం. మొదటిగా సందేహం గురించి, సందేహము లేదా దానికి ఒక పర్యాయ పదం కూడా మనం అనుమానము అని చెప్పచ్చు. కాబట్టి అనుమానించిన లేదా సందేహపడిన, మరి ఏ విషయంలో సందేహపడు వారి మీద మనం కనికరాన్ని చూపించాలి, మరి సందేహము మనలో ఎలా ఉండకూడదు, ఏ విషయంలో ఉండకూడదు అనేటువంటి మరి విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనం చదువుతాము. కీర్తనలు 26వ అధ్యాయం 1వ వచనం, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తనలో, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎలాంటి సందేహము లేకోకుండా దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని మరి దావీదు గారు చెబుతున్నారు.
ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, మరి ఎలాంటి సందేహం లేకోకుండా దేవుణ్ణి మరి ఎలా వీళ్ళు నమ్మారు? కాబట్టి ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచిస్తే, ఏమాత్రం సందేహం లేకోకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మరి ఇక్కడ దావీదు గారి మాట ఏమిటి, చాలా చిన్న మాటగా మనకు అనిపించినప్పటికీ కూడా, సందేహము లేకోకుండా దేవుని యందు నమ్మిక ఉంచడం చాలా కష్టం అండి. సందేహం లేకోకుండా, ఎంత మాత్రం ఒక్క రవ్వంత కూడా సందేహం లేకోకుండా దేవుని యందు నమ్మిక ఉంచడం చాలా కష్టము. కానీ దావీదు గారి విషయంలో మనం ఆలోచించినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, ఏమాత్రం సందేహం లేకోకుండా, ఒక్క రవ్వంతా కూడా నాకు సందేహం లేదు. సందేహం లేకోకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా యందు నమ్మిక ఎలా ఉండాలి అనంటే, ఎంత మాత్రము ఒక్క రవ్వంతైనా కూడా సందేహం ఉండకూడదు. మరి సందేహించిన వారు లేరా? మరి ఎలాంటి సందర్భాలలో మనకు సందేహాలు కలుగుతాయి అనేటువంటిది కూడా ఏమిటి, దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా రాయబడింది. ఎలాంటి సందర్భాలలో మనము దేవుణ్ణి నమ్మకుండా, లేదా ఎలాంటి సందర్భాలలో మనము సందేహిస్తాము అనేటువంటి విషయాలను మనం కాస్త ఆలోచించే ప్రయత్నం చేస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు ధోని ఎక్కి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు, మరి పేతురు గారి సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు సముద్రం మీద నడిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మరి నీళ్ళ మీద నడవడం, అది చూసినటువంటి పేతురు గారు కూడా, ప్రభువా నేను నీ వలె నీళ్ళ మీద నడవాలని మరి ఆశపడి, మరి ఆయనతో పాటు నడవాలి అని ఆశపడ్డాడు. అప్పుడు మరి 28వ వచనంలో మనం చూస్తే, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఇక్కడ సందర్భంలో ఏమిటి మనము నేర్చుకున్నాం? పేతురు గారు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళ మీద నడిచేటువంటి మరి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు పేతురు గారు కూడా ఆశ కలిగింది, ఆ నీళ్ళ మీద నడవాలి అని. మరి నీళ్ళ మీద నడవాలి అని ఆశ కలిగినప్పుడు ఆయన రిక్వెస్ట్ పెట్టాడు, ప్రభువా నీవే అయితే ఇదిగో నేను కూడా నీ మీద నీలాగానే నేను కూడా నీళ్ళ మీద నడిచేటువంటి మరి ఆ అవకాశము నాకు ఇమ్మని అడిగినప్పుడు, మరి రా అని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచారు. పిలవగానే ఏమిటి, పేతురు గారు మరి ధోని దిగి ఆ నీళ్ళ మీద యేసు వైపు చూస్తూ నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆయన నడవడం మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే మరలా తన చూపుని ఏమండి మరి పక్కకు తిప్పి ఆ గాలి వీస్తున్నటువంటి మరి ఆ గాలిని చూసి భయపడ్డాడో, మరలా ఆయన మునిగిపోవడానికి మరి ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే మరి పేతురు గారి యొక్క చేయి పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి. సందేహం ఎప్పుడు వస్తుంది మనకి, అనుమానం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకి అల్ప విశ్వాసం ఉన్నప్పుడు సందేహం అనేది వస్తుందని. దేవుని మీద సందేహం ఎప్పుడు వస్తుంది అని అంటే, మన విశ్వాసము అల్పమైనదైతే. పేతురు గారు నడవాలని ఆశపడ్డాడు, క్రీస్తు కూడా అంటే నడవడానికి మరి పిలిచినప్పుడు ఆయన వచ్చాడు. రావడం ఏమిటి, క్రీస్తు వైపు చూస్తూ నడుస్తున్నంత సమయము ఆయన చక్కగా నడిచినట్లుగా. ఎప్పుడైతే మరి గాలి వైపు చూశాడో, ఎప్పుడైతే మరి అల్పమైనటువంటి వాటి మీద ఆలోచించి, లేదా ఆ గాలినికి భయపడి మరి అల్పముగా ఆలోచించాడో, అప్పుడే వెంటనే ఏమిటి ఆయన మునిగేకి ప్రారంభించాడండి. కాబట్టి ఎప్పుడు మనకి అనుమానం వస్తుంది, లేదా ఎప్పుడు సందేహం వస్తుంది అని అంటే, మన విశ్వాసము అల్పమైనదైతే దేవుని మీద సందేహం వస్తుంది. మరి అల్పమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి పేతురు విషయంలో మనం ఆలోచించినప్పుడు అండి, అప్పుడు నీళ్ళలో మునిగిపోసాగాడు. కాబట్టి అల్ప విశ్వాసము అనేటువంటిది ఏమిటి, సందేహించు వారి యొక్క ఏమిటి లక్షణముగా మనకి కనబడుతుంది. అల్ప విశ్వాసం అనేటువంటిది సందేహించు వారి యొక్క మొదటి లక్షణంగా మనకు కనబడుతుందండి. కాబట్టి మనలో అల్ప విశ్వాసం ఉన్నదా, లేదా పూర్తి విశ్వాసం ఉన్నదా? దేవుడు అంటే ఏమిటి, పూర్తి విశ్వాసం ఉండాలి. అల్ప విశ్వాసులుగా మనము ఉండకూడదు అండి. లోకం వైపు చూసిన ఎప్పుడైనా కూడా అండి, మనిషి లోకం వైపు చూడనంత వరకు దేవుని మీద నమ్మకం పెడతాడు. కానీ ఎప్పుడైతే లోకం వైపు చూస్తాడో, వెంటనే ఎక్కడో ఒక అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. నేడున్నటువంటి శాస్త్ర ప్రపంచాలు ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు ఏమిటి,
మనిషి యొక్క ఆలోచనను దేవుని నుండి చాలా దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నేడున్నటువంటి ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచిస్తేనండి, ఈ ప్రపంచ పరిస్థితులలో మనిషి కొట్టుకొని పోతున్నాడు, దేవుణ్ణి మర్చిపోతున్నాడు అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. అండ్ పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా భూమి మీద ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాడే మనిషి తప్ప, దేవుని మీద పూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను బ్రతకాలి, దేవుడు నాకు మార్గాన్ని చూపిస్తాడు అని అనుకోవట్లేదు. లోకం లోకం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిందండి. ఆ లోకం ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలోనే మనం వెళ్ళిపోతున్నామే తప్ప, ఎక్కడ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనం వెళ్ళలేకపోతున్నాం. ఇది నిజమండి. లోకం వైపు చూసినప్పుడు మనలో అల్ప విశ్వాసమే ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ఆలోచిస్తూ వాడు ఫ్యూచర్‌లో ఏమవ్వాలి, వాళ్ళు ఏం జరగాలి అనేటువంటి ఆలోచనే మనకుందే తప్ప భూమి మీద, నిజంగా దేవునిలో వాళ్ళు పెరగాలి, దేవునిలో పరిపూర్ణులు అవ్వాలని ఎంతమందికి ఆశ ఉంటుంది చెప్పండి? ఎంతమంది అలా పిల్లల్ని నడిపించగలుగుతున్నారు చెప్పండి? అండ్ అల్ప విశ్వాసము. కాబట్టి భూమి మీద మనం బ్రతికేటువంటి ఆయుష్కాలంలో లోకాన్ని చూసి బ్రతకాలని ఆశపడుతున్నామే తప్ప, ఆహ్, ఆలోచన కలిగినటువంటి మనము దేవుని మీద అల్ప విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామే తప్ప, పరిపూర్ణమైనటువంటి సందేహం లేనటువంటి విశ్వాసం మనలో ఉందా అని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి సందేహానికి మొదటి మెట్టు అల్ప విశ్వాసమే. ఇక రెండోది మనం ఆలోచిస్తే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. 16. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 11 మంది శిష్యులు మరి వాళ్ళు ఒకటిగా ఉన్నారు. యేసు మరి అక్కడికొచ్చిన సందర్భం ఇక్కడ మనం చూస్తాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయను కొండకి వదిలిరి. మరి గలిలయ కొండ దగ్గరకు వెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అనంటే, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఇక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారి మాట విన్నారండి. గలిలయ దగ్గరికి వెళ్ళు, ఆ కొండ దగ్గరికి, గలిలయలో ఉన్నటువంటి కొండ దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికొచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి రావడం, వచ్చిన తర్వాత మరి అందరూ కూడా ఏం చేశారంటే ఫస్ట్ మ్రొక్కారు, యేసుక్రీస్తుకి మ్రొక్కారు. కానీ మరలా కొందరు ఏంటంటే ఈయన కాదా అనే సందేహం వారిలో కనబడుతుంది. ఎప్పుడైతే క్రీస్తు ఎవరు అని తెలిసినప్పటికీ కూడా, క్రీస్తు గురించి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే సందేహపడినట్లుగా మనం చూస్తాం పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువు వారు మూడో దినాన లేచి మరి వాళ్ళకి ప్రత్యక్షమై అనేక సందర్భాలలో శిష్యులకి కనబడినప్పటికీ కూడా అనేక సందర్భాలలో వీళ్ళు సందేహపడినట్లుగా మనం చూస్తాం. అంటే నిజంగానే ఈయన క్రీస్తు, నిజంగానే లేపబడ్డాడా, నిజంగానే ఈయన లేచి మరలా మన దగ్గరకు వచ్చాడా, పరలోకానికి మనకు తీసుకొని వెళ్తాడా అనేటువంటి సందేహం వారిలో మనకి కనబడుతుంది. అంటే అపనమ్మిక. అల్ప విశ్వాసం వేరు, ఇక్కడ అపనమ్మిక. అల్ప విశ్వాసం మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు వాళ్ళకి అల్ప విశ్వాసం ఉంది. అంటే ఇంకా పూర్తిగా పేతురుకి విశ్వాసం పూర్తిగా రాలేదు. క్రీస్తు వైపు చూసినప్పుడేమో విశ్వాసంలో బలంగా ఉన్నాడు, లోకం వైపు చూసినప్పుడేమో ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాడు. కానీ ఇక్కడ క్రీస్తు యొక్క మరి విషయంలోనే వీళ్ళు అనుమాన పడుతున్నారు, నిజంగానే ఆయనే లేచాడా. అందుకనే యేసుక్రీస్తు వారు తర్వాత ఏమంటున్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాడు. వాళ్ళు సందేహపడుతున్నారు, ఇంతకీ క్రీస్తు నిజంగానే మరణం నుండి లేచాడా, దేవుడు అతన్ని లేపాడా. అంటే చాలా మందిలో ఇప్పటికీ కూడా ఈ సందేహాలు ఉంటాయని. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువు వారు లేచారా, మనం చూడలేదు కదా యేసుక్రీస్తు లేచింది అనే అల్ప విశ్వాసం లేదా ఇక్కడ అపనమ్మిక అని మనం చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ డౌట్ పడుతున్నారు, అనుమానం పడుతున్నారు వాళ్ళు ఎక్కువగా. నిజంగానే క్రీస్తు లేచాడా,
అందుకని క్రీస్తు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఇదిగో సమస్తం మీద నాకు అధికారం ఇవ్వబడింది. భూమి మీద కానీ పరలోకం మీద కానీ సమస్తమైనటువంటి వాటి మీద నాకు అధికారం ఇవ్వబడింది. కాబట్టి నా మాట నమ్మి మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా చేయండి, నా ఆజ్ఞలను గైకొనండి అని చెప్తున్నాడు. ఈరోజు చాలా మందిలో ఉండేటువంటి అనుమానమే ఇది. క్రీస్తు నిజంగానే లేచాడు. అందుకని చాలా మంది నమ్మరు, క్రీస్తుని అంగీకరించరు. అండ్ క్రీస్తుని ఒక దేవుడిగా మేము నమ్ముతామండి, లేదా ఒక మంచి బోధకుడుగా మేము నమ్ముతామండి, లేదా ఒక మతాన్ని స్థాపించినటువంటి వాడిగా మేము నమ్ముతామే తప్ప నిజంగా క్రీస్తుని మేము దేవునిగా అంగీకరించలేము. ఆయన 3వ దినాన లేచాడు, లేదా మరణించి ఆయన లేచాడు అనేటువంటి దాని మీద మాకు నమ్మకం లేదండి అని చెప్పే వాళ్ళే ఎక్కువ మంది మనకు కనబడతారు. క్రీస్తు బోధలకు ఆకర్షితులు అవుతున్నారే తప్ప క్రీస్తు లేచాడు అనేటువంటి దాని మీద ఇప్పటికీ కూడా అనేక మందికి సందేహం ఉంది పిల్లలు. కాబట్టి ఆనాడు శిష్యులు కూడా అలాగే సందేహించారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే మరి తనకున్నటువంటి అధికారాన్ని గురించి వాళ్ళతో చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా నమ్మాలి, క్రీస్తుకి సర్వాధికారం ఇవ్వబడింది తండ్రి ద్వారా అని మనం నమ్మాలి. సర్వాధికారం పొందినటువంటి క్రీస్తు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం నడవాలి అనేటువంటి వాటి విషయం మీద మనకు ఎప్పుడు కూడా సందేహము ఉండకూడదు. కాబట్టి సందేహం ఎప్పుడు వస్తుందన్నట్టే అల్ప విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, లేదా మనం నమ్మేటువంటి విషయం మీద మనకి సరైనటువంటి అవగాహన లేనప్పుడు, మనం దానినే అనుమానించినప్పుడు ఏమిటి మనకి సందేహం అనేటువంటిది మన మనసులో పుడుతుంది. ఇంకా 3వదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టెదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామం నందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో ఇప్పటికీ కూడా, లేదా ఆనాడు ఉన్నటువంటి మరి పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, యూదులు కానీ ఏమంటే అనుమానమే ఉంటుందే తప్పనిస్తే నిజంగా ఈయన మరి మన కొరకు వచ్చినటువంటి రక్షకుడా కాదా అనేటువంటి విషయం మీద అనేక సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే యూదులు కూడా వచ్చారు క్రీస్తు దగ్గరకు వచ్చి, మరి ఏమని చెప్తున్నారు అని అంటే, ఎంతకాలము మమ్మను మమ్మల్ని సందేహ పెట్టుదువు అని అడిగితే, అందుకు క్రీస్తు చెప్తున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీతో నేను చెప్పి తిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి కదా అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యూదులు అనుమానించారు, సందేహపడ్డారు. సందేహపడి అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే, ఇంకా ఎంతకాలము మమ్మల్ని సందేహ పెడుతున్నావు, మమ్మల్ని ఎందుకు ఇంకా డౌట్లో పెడుతున్నావు, అసలు నువ్వు నిజంగానే దేవుని కుమారుడువా కాదా అనేటువంటి విషయం మీద నువ్వు ఎందుకు మాకు ఒక స్పష్టత ఇవ్వటలేదు అని ప్రశ్నిస్తున్నారండి. ఎవరు? యూదులు ప్రశ్నిస్తున్నారు. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను చెప్పాను నాయన, నేను చెప్పకుండా నేనేం లేను, నేను చెప్పాను, అయినా కూడా మీరేం చేస్తున్నారు అని అంటే అనుమానిస్తున్నారు. మీరు ఇంకా సందేహపడుతున్నారు కానీ మరి నేను చేస్తున్నటువంటి క్రియలను మీరు ఒకవేళ ఆలోచిస్తే నేను ఆ క్రీస్తునని మీకు ఎందుకు నమ్మకం రావడం లేదు? నేను చేసినటువంటి ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి కదా. అయితే మీరు నా గొర్రెలలో చేరువారు కారు కనుక మీరు నమ్మరు. సందేహపడువారు అంటే ఒక క్లారిటీ అనేటువంటిది లేనప్పుడు, వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఆ విషయం మీద ఒక క్లారిటీ అనేటువంటిది లేనప్పుడు సందేహిస్తారు. ఇక్కడ యూదులు కూడా అలాగే సందేహిస్తున్నారు. అండ్ యేసుక్రీస్తు ప్రభులు వారు తన జీవితకాలం అంతా కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అంతకు ముందు అలాంటి అద్భుత కార్యాలు చేసినటువంటి ప్రవక్తలు ఎవరు కూడా లేరండి. ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు వారి మధ్య కనపరిచిన, అనేక మందిని స్వస్థపరిచిన, అనేక మంది దయ్యాలు పట్టి పీడింపబడుతున్నటువంటి వారిని విడిపించిన. అండి వీరిలో ఇంకా సందేహం ఉందా? కల్లారా చూస్తున్నారు కదండి, కల్లారా చూస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి క్లారిటీ లేదా? కల్లారా చూస్తున్నప్పటికీ కూడా యూదులకి క్లారిటీ లేదండి. మమ్మల్ని ఇంకా ఎందుకు సందేహ పెడుతున్నావు, మా మనసులలో ఇంకా ఎందుకు డౌట్ పెడుతున్నావు
అని అంటే వీళ్ళకి ఇంకా నమ్మకం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, మీరు ఏమండి నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అని నన్ను ఆహ్, అవి నన్ను వెంబడించును. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అని సందేహపడువారు సందేహపడుతూనే ఉంటే అండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ అంటే యూదుల పరిస్థితేనండి. మీరు ఇక ఒక్కసారి మీరు నన్ను నమ్మలేదు, ఇన్ని జరిగినానక ఇంత చూసినప్పటికీ కూడా నన్ను నమ్మలేదు అని అంటే ఖచ్చితంగా మీరు నా యొక్క గొర్రెలలో చేరినటువంటి వారు కాదు. మీరు ఇంకెప్పటికీ కూడా నన్ను నమ్మలేరు. కాబట్టి సందేహపడు వారు విషయంలో మనం ఆలోచిస్తేనండి ఏమంటే వాళ్ళు వింటనే ఉంటారు, కానీ వారికి ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదండి. ఇక్కడ యూదులు కూడా అలాగే ఉంది పరిస్థితి. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, క్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చూస్తున్నారు, ఆయన నోటి వెంట వస్తున్నటువంటి దేవుని మాటలను వింటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో అనుమానం ఏమండి. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము సమరయుల విషయాన్ని మనం ఆలోచిస్తానండి. ఏంటంటే సమరయుల దగ్గరికి ఏమిటి యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిసారి వెళ్ళారు 4వ అధ్యాయంలో. అక్కడ సమరయ స్త్రీ దగ్గర ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ మాట్లాడబడినటువంటి సందర్భంలో ఆ సమరయ స్త్రీ ఏమండి క్రీస్తుని ఎప్పుడైతే ఏమండి మెస్సయ్య అని కనుగొనిందో వెంటనే ఆమె వెళ్ళి మరి ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని మాటలను ప్రకటించినప్పుడు ఏమండి వాళ్ళు వెంటనే పరుగెత్తుకొని క్రీస్తు దగ్గరకు వచ్చారు. ఆ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం నుండి చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననే ఆమెతో చెప్పాను. ఇక్కడ అంతలో మెస్సయ్య నేనే అనే విషయాన్ని ఏమిటి చెప్పాడు సమరయ స్త్రీ దగ్గర, నేనే మెస్సయ్యని అని చెప్పినప్పుడు 28వ అంతలో వచనం. ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడ్డాడు గాని, నీకేమి కావాలనని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండిరి. ఈలోగా శిష్యులు, బోధకుడా, భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. అందుకైనా, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఒక ఎవడైనా నిమిషం ఏమైనా ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ 25వ వచనంలో నేనే మెస్సయ్యను, నువ్వు మెస్సయ్య అనేటువంటి ఆయన వస్తాడు, మాకు సమస్తాన్ని తెలియపరుస్తాడు అని చెప్పి మేము విన్నాము, కాబట్టి మరి ఆయన కొరకు మేము ఎదురు చూస్తున్నాము అని అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె ఏం చేసింది? 28వ వచనంలో తన కుండను విడిచిపెట్టి ఏమిటి పరుగున ఏం చేసింది అని అంటే, మరి ఆ ఊర్లోనికి వెళ్ళిపోయింది. ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన ఎదుకు వచ్చిచుండిరి. దేవుడు వెంటనే ఏం చేసిందని అంటే, ఒక్క క్షణం మాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే ఏం చేసిందంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఊర్లోనికి వెళ్ళిపోయి క్రీస్తు గురించి పరిచయం చేస్తూ, ఇదిగో నేను చేసినటువంటి అదంతా కూడా నాతో చెప్పినటువంటి వాణిని నేను కనుగొన్నాను, ఆయన క్రీస్తే అని అన్నప్పుడు, ఇదేంటిది ఈమెచ్చి మరి క్రీస్తు గురించి ఇలాంటి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి వెంటనే వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి క్రీస్తు దగ్గరికి చేరారండి. ఏమంటే 39వ వచనాన్ని చూద్దాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఉమ్, ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏమండి సమరయ స్త్రీ వినింది, క్రీస్తు మాటలను వినింది, ఆశ్చర్యపోయి వెంటనే ఏం చేసిందని అంటే వెళ్ళి ఊర్లోనికి ప్రకటించింది. ఊర్లో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆమె చెప్పినటువంటి మాట విని ఆ క్రీస్తు దగ్గరికి రావడం. వచ్చిన తర్వాత 2 రోజులు ఏమండి ఆయన విడవలేదండి, ఆయనతో పాటు కూర్చొని ఏమండి ఆయన చెబుతున్నటువంటి సంగతులన్నీ విన్నారండి.
కొందరేమో ఆమె చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఏమిటి విన్నారు, నమ్మారు. ఇక కొందరేమో యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి బోధను విని ఇంతవరకు కూడా నువ్వు చెప్పావు ఆయన గురించి, కానీ ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు మాకు ఈయనే క్రీస్తని మాకు ఎలాంటి సందేహం లేకుండా మేము నమ్ముతున్నాము. ఆయన చెప్పినటువంటి మాటను బట్టి మేము నమ్ముతున్నాము. ఏమంటే ఈ సమరయుల దగ్గర ఎలాంటి అద్భుత కార్యాలు చేయలేదండి యేసుక్రీస్తు ప్రభువు వారు. కేవలం ఆ సమరయ స్త్రీతో మాట్లాడడం, ఆమె చేసినటువంటి పనిని గురించి ఆమెకి వివరించడం మాత్రమే చేశాడు. ఎలాంటి అద్భుత కార్యాలు ఏమిటి, ఒక గుడ్డివాడిని బాగు చేయడమో లేదా కుంటివాడిని బాగు చేయడమో, ఏమిటి దయలతో దయలతో పట్టబడినటువంటి వారిని విడిపించడం, ఎలాంటి కార్యాలు వారి మధ్య జరగలేదండి. అయినప్పటికీ కూడా కేవలము బోధ విని మారారు. కానీ యూదుల పరిస్థితి మనం ఆలోచిస్తేనండి, బోధ విన్నారు, అద్భుత కార్యాలు చూశారు, అన్ని చూసినప్పటికీ కూడా ఇంకా సందేహం, ఇంకా డౌట్ పడుతున్నారండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకే మాట అన్నాడు. అదేంటంటే, ఇంకెప్పటికీ కూడా మీరు నమ్మరు నన్ను. ఇప్పుడు కాదు కదా, ఇంకెప్పటికీ మీరు నన్ను నమ్మరు అని చెప్పేశాడండి. మరి ఇప్పుడు సందేహపడు వారి విషయంలో మనం ఎందుకు కనికరపడాలి అని అంటే, వారు దేనిని పోగొట్టుకోబోతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదండి. అంటే సందేహపడితే మనం దేనిని పోగొట్టుకుంటున్నాము అనేటువంటిది అర్థం కావట్లేదు. కనుకనే వారి మీద లేదా సందేహపడు వారి మీద మనం కనికరాన్ని చూపించాలి. దేనిని పోగొట్టుకుంటారు అసలు వీళ్ళు? మనం ఒకవేళ నేనే సందేహిస్తే, దేవుని విషయమై నేనే సందేహిస్తే దేన్ని నేను పోగొట్టుకుంటాను అని మనం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉండేడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడే అతనికి అది అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఇక్కడ ఏ విషయంలో సందేహపడకూడదు అంటే, దేవుని జ్ఞాన విషయంలో సందేహపడకూడదు. అంటే దేవుని విషయంలో మనం సందేహపడకూడదు. ఒకవేళ మీకుంటే దేవుణ్ణి అడగండి, మీకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తానని చెబుతూనే తర్వాత ఏమంటున్నాడంటే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అంటే డౌట్ పడకూడదండి, దేవుడు ఇస్తాడా లేదా అనేటువంటి డౌట్ పడకూడదు. దేవుడు ఇస్తాడా లేదా అన్న డౌట్ లేకుండా ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. సందేహించువాడు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ. సందేహపడువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము వలె ఉన్నాడంట. అంటే సముద్ర తరంగాల గురించి మనకు తెలుసు. అంటే ఉవ్వెత్తున లేస్తాయి, ఒక గాలి కొట్టగానే ఎంతో ఎత్తుకు లేస్తాయి. కానీ ఆ లేచినటువంటి ఆ తరంగాలు అలాగే ఉంటాయా అని అంటే వెంటనే పడిపోతాయి. మన విశ్వాస జీవితంలో కూడా అలాగే దేవుని నమ్మినప్పుడు ప్రారంభంలో ఉవ్వెత్తున లేస్తామండి. దేవుని కోసం అది చేసేస్తాను, ఇది చేస్తాను, అలా ఉండిపోతాను, ఇలా ఉండిపోతానని ఉవ్వెత్తున లేచేస్తాం. కానీ కాస్త సందేహం రాగానే ఆ విశ్వాసం అలాగే కింద పడిపోతుంది. ఆ విశ్వాసంలో అలాగే కింద పడిపోతాం. కాబట్టి ఆ తరంగం వల్లే మనం ఉన్నామా విశ్వాస విషయంలో? ప్రారంభంలో దేవుని నమ్మినప్పుడు మాత్రం నిజంగానండి మా ప్రాణమైనా ఇచ్చేస్తామని చెప్తారండి. దాని తర్వాత వారు కనిపించకుండా పోతారు. ఇలా వెళ్ళిపోయినటువంటి వారు అనేక మంది మనకు కనబడుతున్నారు. అలా ఉండకూడదు విశ్వాస జీవితంలో. ఎగసిపడేటువంటి తరంగాలలాగా మనం ఎగిరితే కింద పడిపోతాం ఒక సందర్భంలో. కాబట్టి విశ్వాసాన్ని ఎప్పటికీ కూడా పోగొట్టుకోకూడదు దేవునిలో. కానీ దాని పర్యవసానం ఏమవుతుంది? తర్వాత ఒకవేళ అలాంటి తరంగం వల్ల లేచి విశ్వాసంలో మనం కింద పడిపోతే తర్వాత ఏమని చెప్తున్నాడు? తర్వాత ఏం చెప్తున్నాడు? అట్టి మనుష్యుడు ద్విమనస్కుడు. ఎప్పుడు 2 పడవల మీద కాలు పెట్టేటువంటి వాడు. ద్విమనస్కుడు అంటే ఒక దాని మీద స్టేబుల్గా ఉండదు మైండ్. ఒకసారేమో దేవుడు అంటాడు, ఒకసారేమో లోకం అంటాడు. ఒకసారేమో దేవుడు అంటాడు, ఒకసారేమో ఇల్లు అంటాడు. ఒకసారేమో దేవుడు అంటాడు, ఒకసారేమో కుటుంబం అంటాడు. ఒకసారేమో దేవుడు అంటాడు, ఒకసారి పని అంటాడు. ఇలాగే
దివ్యమనస్కుడు ఏమండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమో దేవుడు 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 అంటాడు. లోకంలోనికి వెళ్ళిపోగానే ఏమండి అలా అక్కడి నుంచి బయటికి రాగానే మళ్ళా లోకం 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 అంటాడు. కాబట్టి ద్విమనస్కులు అన్నాడు అంటే ఒక స్టేబుల్ మైండ్ లేనటువంటి వారు, ఒక ఆ, నియంత్రణ లేని వారు, వారి ఆలోచనల మీద ఒక నియంత్రణ లేని వారుగా ఏమిటి చెప్తున్నాడు. ద్విమనస్కులు వాళ్ళు తన సమస్త ఏమిటి మార్గముల యందు అస్థిరుడు, ఏమండి స్థిరత్వము లేనివాడు. విమనస్కుడు స్థిరత్వం లేనివాడు, ఏదైనా ఒక్కదాని మీద స్థిరంగా నిలబడరండి. అది సందేహపడు వారు ఏమండి ఒక్క దాని మీద స్థిరంగా నిలబడలేరు వాళ్ళ జీవితంలో. దేవుడినైనా గట్టిగా పట్టుకోరు, లేదా లోకాన్నైనా గట్టిగా పట్టుకోరు. ఒకసారి ఏమో లోకం అంటారు, ఒకసారి ఏమో దేవుడు అంటారు. కాబట్టి అస్థిరుల వాళ్ళు. కాబట్టి ద్విమనస్కులు రెండు మనుషుల మీద ఎప్పుడు కూడా రెండు మనుషుల మీద ఆలోచన, దేవుడు నిజంగానే నాకు సాయం చేస్తాడా, దేవుడు నిజంగానే నాకు మేలు చేస్తాడా, ఏమిటి దేవుడు నిజంగానే నన్ను నడిపిస్తాడా అని సందేహాలు సందేహాలు సందేహాలు. కాబట్టి ద్విమనస్కులుగా ఉంటారు, ఆ సందేహపడిపోతారు. ఈ సందేహము వలన వీళ్ళు అస్థిరులుగా మారిపోతారు. ఏమిటి స్థిరత్వం లేనటువంటి వారిగా, దేవునిలో ఒక స్థిరమైనటువంటి ఒక పునాదిగా వీళ్ళు నిలబడరు అని చెబుతూ, ఇంక వాడు ఏం ఆలోచించాలి గనుక ప్రభు వలన తనకేమైనను దొరకునని తలంచుకొనరాదు. అంటే వాడు ఫిక్స్ అయిపోవాలి, నా దేవుని ద్వారా నాకు ఇంకేమీ దొరకదు అని ఫిక్స్ అయిపోవాలి. అంటే దేవుని ద్వారా మనకు దొరికేది ఏంటి అని అంటే పరలోకం. ఇంక ఏది దొరకదు అనేసరికి లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచించకండి. ఇక్కడ లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచించకుండా ఇప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ ఆఫర్ మనకు దేవుడు ఇచ్చాడు క్రీస్తు ద్వారా. కాబట్టి దానిని కూడా మీరు పోగొట్టుకుంటారు, కాబట్టి ద్విమనస్కులు అయిపోతారు, అస్థిరులు అయిపోతారు. దేవుని మీద ఏమి ఒకే రకమైనటువంటి ఆలోచన ఉండదు. ఒక్కొక్కసారి దేవుని నమ్ముతారు, ఒక్కొక్కసారి లోకం మీద పడిపోతుంటారు. కాబట్టి ఇలా ఉండకూడదు అనేటువంటి జాగ్రత్తలు చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి వారి మీద ఏమిటి మనం కనికరాన్ని చూపించాలి. పేతురు గారు అల్ప విశ్వాసంతో ఏమిటి ఓడ దిగి ఆయన నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే అంటే గాలిని చూసి భయపడ్డాడో వెంటనే క్రీస్తు అతన్ని చేయి పట్టుకొని ఏం చెప్పాడంటే అల్ప విశ్వాసి. కాబట్టి ఇలాంటి వారి మీద కనికరాన్ని చూపాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కనికరాన్ని చూపించాడండి. విశ్వాసం ఉంది, దేవుడు అంటే నమ్మకం ఉంది, దేవుడు అంటే ఏమిటి ఇష్టం ఉంది, దేవుడు అంటే ఏమిటి దేవునితో నడవాలనేటువంటి ఆశ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో లోకాన్ని చూసినప్పుడు ఏమిటి వారి మనసులలో సందేహాలు ఉంటాయి. కాబట్టి వారి మీద మనం ఏం చేయాలంటున్నాడు, కనికరపడాలి. ఏమిటి వీళ్ళు రారు, వీళ్ళు దేవుని గురించి ఆలోచన లేదు అని అన్నప్పుడు ఏమిటి ముఖం మీదనే చెప్పేయకూడదు మీరు పనికిరారు దేవునికి అని. వాళ్ళ మీద కనికరాన్ని చూపించండి. యేసుక్రీస్తు అంతటోడే ఏమండి శిష్యుల మీద కనికరాన్ని చూపించాడు కదా. ఎంతో అవమానించారు, ఎంతో అనుమానించారు, ఈయన నిజంగానే దేవుని కుమారుడా కాదా అని ఎన్నో సందేహాలండి వాళ్ళ మైండ్లో. ఎప్పటి వరకు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటేంత వరకు కూడా వాళ్ళ మనసులలో అనుమానాలే. ప్రతి సందర్భంలో కూడా క్రీస్తు వారి చేయబట్టుకొని వాళ్ళని నడిపించాడు. కాబట్టి ఇలాంటి సందేహపడు వారి మీద కనికరాన్ని ఖచ్చితంగా మనం చూపించాలి. ఏమంటే విసుక్కోకూడదు ఎప్పటికీ కూడా. అంటే దేవుని పిల్లల మీద, దేవుని నమ్మని వారి మీద విసుక్కోకూడదు. కానీ మనం చేయాల్సినటువంటి ఒక పని ఒకటి ఉంది. ఇంకా విసుక్కోకూడదు అని అన్నప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రతి దానిని మనము సమర్థించుకుంటూ వెళ్ళకూడదు. అందుకనే యూదా పత్రికలో మరొకసారి మనము 1వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే కొందరిని రక్షించడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమును ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించడి. ఇక్కడ ఏం చేయాలి అంటున్నాడు అనంటే, ఒకవేళ వారు అలాగ ఉంటే, వాళ్ళు ఒకవేళ శరీర సంబంధమైనటువంటి మరి అపవిత్ర ప్రవర్తన ఏదైనా చేస్తుంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రవర్తన విషయంలో మాత్రమే వాళ్ళని గద్దించండి. కానీ వాళ్ళ మీద ఏం చూపించమన్నాడు, ఏం చూపించమన్నాడు, కరుణించండి. వాళ్ళని కరుణించండి, వాళ్ళ మీద కనికరాన్ని చూపించండి. వాళ్ళు పాపం చేస్తుంటే ఆ పాపం విషయంలో వాళ్ళని ఏమాత్రం ఒప్పుకోవద్దు, వాళ్ళని గద్దించి ఆ విషయంలో, కానీ కనికరాన్ని చూపించండి. అంటే వెళ్ళగొట్టకండి ఒకేసారి. పాపము చేయకుండా దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుండే వాళ్ళు ఎవ్వరు లేరండి. మన జీవితాలలో పూర్వము ఎన్నో అపరాధములతో పాపములతో కొట్టబడినటువంటి మనలను దేవుడు కరుణించి సంఘంలోనికి చేర్చుకున్నాడు. సంఘంలో చేర్చబడిన తర్వాత సహోదరుల విషయంలో మనం ఎలా ఉండాలి అని అంటే, వాడు చేస్తున్నటువంటి పాపం విషయంలో వాడిని గద్దిద్దామే తప్పనిస్తే నీకు చర్చికి రావద్దు అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి ఆలోచన.
ఒకవేళ అదే తప్పు ఒకవేళ నీ ద్వారా జరిగితే దేవుడు నిన్ను కూడా బయట పెడితే పరిస్థితి ఏంటి ఆలోచించు. కాబట్టి ఎప్పటికీ కూడా ఏమండి, ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పాపం విషయంలో అతన్ని గద్దిద్దామే తప్ప ఏమండి, ఆ వ్యక్తిని ఏమండి ఎప్పటికీ కూడా మనము కరుణించకుండా కఠినమైనటువంటి మనస్సుతో ఏమండి వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి ఎందుకు మనం కనికరించాలి అని అంటే, వాళ్ళు పరలోకాన్ని పోగొట్టుకుంటారండి. పరలోకాన్ని పోగొట్టుకోవడం ఏమిటి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా పరలోకాన్ని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ మనుషులు ఎలా మారిపోయారు అని అంటే దేవుడినే పక్కన పెట్టేశారు కాబట్టి మరి పాతాళానికి వెళ్ళేటువంటి వారి యొక్క సంఖ్య అధికంగా ఉంది మనకు తెలుసు. కానీ ఎవరో కొందరు దేవునిలో ఏమిటి నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి ఏమిటి సంఘానికి వస్తుంటే లేదా దేవుని పనులకు వస్తుంటే వారి మీద కూడా మనం ఏమిటి కఠినంగా ప్రవర్తిస్తే వారిని మనం పాతాళ లోకానికి పంపించే వారం అయిపోతాం. కాబట్టి వారి మీద కనికరాన్ని చూపించాలి. మరి ఇలాంటి కనికరం కూడా ఏమిటి మరొక వ్యక్తి మీద కూడా దేవుడు చూపించాడు. ఎవరో మనం ఆలోచిస్తేనండి, మరి దేవుని మీద యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో సందేహపడినప్పటికీ కూడా ఏమిటి కాస్త కనికరాన్ని చూపించాడు. ఎవరో మనం చూసుకున్నట్లయితే ఏమిటి మత్తయి సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం ఉంది. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగిను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనిషినా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గంను సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడను అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిజం ఇచ్చు యోహాను దినం చాలా మనం చూసుకున్నట్లయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు ఏమిటి బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడినటువంటి సందర్భం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ దినాలలో ఏమిటి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమిటి తన శిష్యులను పిలిచి క్రీస్తు చేస్తున్నటువంటి కార్యాలన్నిటిని కూడా గురించి మరి యోహాను శిష్యులు వెళ్ళి యోహానుతో చెప్తున్నారు, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలా చేస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు, మరి ఆయనే మెస్సయ్య అని మేము నమ్మొచ్చా అన్నట్లుగా ఏమిటి వాళ్ళు అడిగినప్పుడు ఆ శిష్యుల్ని పిలిచి మరలా ఏమని పంపిస్తున్నాడంటే, రాబోవాడు నువ్వేనా, లేదా మేము ఎవరి కోసమైనా కానీ మేము ఎదురు చూడాలా అని చెప్పి మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఆయన శిష్యుల్ని పంపించి యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు అంటే, మీరు వెళ్ళి నేను చేస్తున్నటువంటి మరి అద్భుత కార్యాలన్నింటినీ కూడా అండి వెళ్ళి ఆయనకి వివరించండి, వివరించినప్పుడు నేనే అని ఆయనకు అర్థమవుతుంది అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏం చెప్తున్నాడు అంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్టు ప్రారంభం నుండి కూడా ఏంటండి మరి ఎలాంటి ఒక జీవితాన్ని అతడు జీవించాడో మనకు తెలుసు. కాబట్టి ఇతని గురించి ఆల్రెడీ మలాకి గ్రంథంలో మరి ప్రవచనాలు రాయబడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారు రావడానికి మరి ఆయన మార్గం సరళం చేస్తాడని కూడా రాయబడింది. మరి వచ్చాడు, చేశాడు, మరి అనేక మంది మారు మనస్సు తగినటువంటి ఫలాలను ఫలించాలని చెప్పి ఎందరినో అండి ఆయన మేలుకొలిపినట్లుగా మనం చూస్తాం. అలాంటి బాప్తిస్మం ఇచ్చి యోహానుకి వచ్చినటువంటి ఒక చిన్న సందేహము ఆయన్ని చివరికి ఎలాంటి పరిస్థితికి తీసుకొని వెళ్ళింది అని అంటే, మరి పరలోకంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడవును అని చెప్పాడు. ఎందుకు అలాంటి ఒక మరి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు అని అంటే, నమ్మాల్సి ఉన్నటువంటి వ్యక్తి మరి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అనేక విషయాలు
విన్నటువంటి వ్యక్తి మరి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్షాత్తు తన నోటి నుండి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి అండి బాప్తిస్మం ఇచ్చే యోహాను. కానీ ఒకే ఒక మాటతో ఏమండి మరి పరలోకంలో అల్పుడుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిస్థితి అలాంటిదైతే ఇంక నా పరిస్థితులు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి మనం కూడా. సందేహపడుతున్నామా ఏంటి? సందేహపడితే చాలా కోల్పోతాం నిజంగా వాస్తవానికి. పరలోకాన్ని కోల్పోతాం. ఇంక మనకి ఆశీర్వాదాలు, దేవుడిచ్చే దీవెనలు అయన్నీ పక్కన పెట్టేసేయండి. పరలోకాన్ని కోల్పోతాం అంతే. కాబట్టి ఇలా సందేహపడు వారి మీద దేవుడు ఏం చేయమన్నాడంటే కనికరాన్ని చూపించండి. మీరు ఒకవేళ విశ్వాసములో పరిపూర్ణులై ఉంటే, లేదండి నాకు ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అపనమ్మిక లేదు దేవుని మీద అని ఒకవేళ మీకుంటే, మరి సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించండి. ఎందుకనంటే వారు అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారండి. వారిని మీరు లాగాలి. ఇప్పుడు ఎవరినో పోయి లాగడం అని అనుకుంటున్నారేమో. మీ పక్కన ఉన్నటువంటి సహోదరుల్ని మీరు పట్టాలి గట్టిగా. కనుకనే ఏమండి ఈ బైబిల్ తరగతులు గానీ, ఏమండి ఈ వాక్యానికి సంబంధించినటువంటి పాఠాలు గానీ ఎందుకు నేర్పిస్తున్నారు? ఎందుకు ఇవన్నీ కూడా చేస్తున్నాము అనంటే, ఏమండి సర్వలోకానికి సువార్త ప్రకటింపబడిందా అంటే ప్రకటింపబడిందండి. సర్వలోకానికి సువార్త వెళ్ళిపోయిందా అంటే వెళ్ళిపోయింది. నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మనటువంటి వాళ్ళు గొడవ పడుతున్నారు. అది పక్కన పెట్టేస్తే, మనతో ఉన్నటువంటి మన సహోదరులు ఏమిటి సంఘము అనేటువంటి ఒక వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి, ఆ సంఘంలో మమ్మల్ని అందరిని కూడా కలిపి ఒక కుటుంబంగా దేవుడు ఏర్పరచుకున్నాడు అనంటే, ఒక సంఘంలో లేదా ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలగగానే కుటుంబం అంతా కూడా ఒకటైపోతుందండి. ఒక కుమారుడికి కుమారుడికి బాగలేదనుకోండి, వెంటనే తల్లి ఆ కుమారుడు కావాల్సినదంతా కూడా చూసుకుంటుందండి. నిద్రపోకోకుండా రాత్రంతా మేల్కొని ఉండి, మరి అతనికి ఆ జ్వరం తగ్గిందా లేదా, మాత్రలు ఏమన్నా ఇవ్వాలా, మందులు ఏమన్నా ఇవ్వాలా అని చెప్పి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆ బిడ్డల్ని చూసుకుంటుంది. తండ్రి కూడా మాత్రం ఆలోచించకుండా డబ్బులని ఖర్చు అయిపోతే ఎందుకు నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలని ఆలోచించడండి. వెంటనే అతని దగ్గర ఉందో లేదో, లేకపోతే అప్పైనా చేసి సొప్పైనా చేసి ఏం చేస్తాడు చెప్పండి, తీసుకొని వెళ్తాడు, చూపిస్తాడు. అప్పుడప్పుడు కూడా వాళ్ళు బ్రతకరు అని తెలిసినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ రోగం వచ్చిందంటే ఇంక వీళ్ళు బ్రతకలేరు ఎక్కువ కాలం అనేది తెలిసినా కూడా, లేదండి ఎలాగైనా మేము బ్రతికించుకుంటాం, ఎంత డబ్బైనా పర్వాలేదు, మేము ఎంత ఖర్చైనా పర్వాలేదు, మేము బ్రతికించుకుంటామని మనము ఆలోచన చేస్తామే, ఆ మాట మనం మాట్లాడుతుంటామే. మరి సంఘం విషయంలో అలాంటి బలం కలిగినటువంటి వారుగా మనం ఉన్నాము. సందేహపడు వారు అస్సలు సంఘంలో లేకుండా చేయడమే మన పని, మన బాధ్యత. కాబట్టి వాక్యంలో చక్కగా బలపడండి, దేవునిలో బాగా ఎదగండి. సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించి వారిని అగ్నిలో నుండి లాగండి. ఇలాంటి పని చేస్తున్నటువంటి నిజంగానండి మరి శామన్న గారికి కూడా అయ్య గారికి కూడా దేవుడు మంచి ఆలోచననిచ్చి సంఘాన్ని ఎలా నడిపించాలి అనేటువంటిది చక్కగా వారికి ఒక జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు సంఘాన్ని. కాబట్టి సంఘం ఇలాగే ముందుకు కొనసాగాలి. మరి మీలో ఎవరికి కూడా దేవుని పట్ల సందేహం లేకుండా ముందుకు కొనసాగాలి. బలంగా దేవుని విషయంలో మీరు ముందుకు కొనసాగాలి. ఒకవేళ మీ తోటి సహోదరులు ఎవరైనా సందేహిస్తున్నారు, దేవుని విషయంలో వెనకబడుతున్నారంటే వాళ్ళని బలపరచాల్సినటువంటి ఆ పని కూడా మీ చేతులలోనే ఉంది. కాబట్టి కనికరాన్ని చూపించండి. దయచేసి ఎవరి మీద కోపపడద్దు, ఎవరిని విసిగించుకోవద్దు. కఠినంగా మనం ఎవరితో మాట్లాడకూడదు. ఎందుకనంటే ఆత్మల రక్షణే మనకు ధ్యేయం. కాబట్టి ఒక్క ఆత్మ సంఘంలో నుండి వెళ్ళిపోయినా లేదా దేవునిలో నుండి వెళ్ళిపోయినా దేవునికి ఎంతో బాధాకరమైనటువంటి విషయం అది. మనమేమో చాలా సింపుల్గా అనుకుంటాం, పోయాడులే అని మనం అనుకుంటాం, కానీ అది ఏమాత్రం దేవునికి ఇష్టమైనటువంటి పని కాదని. కాబట్టి ఎవరిని పోగొట్టుకోకుండా అందరినీ మనం దేవునిలో బలపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి, నడిపించుకోవాలి అని అంటే సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించండి, కోపపడకండి. వాళ్ళు చేస్తున్నటువంటి పాపపు ఇష్టమైనటువంటి పనుల మీద గద్దించండి తప్ప ఎప్పటికీ కూడా వాళ్ళ మీద కనికరాన్ని చూపించండి. కఠినంగా ఎప్పటికీ కూడా మనం వారి మీద ఉండకూడదు. కాబట్టి సందేహపడు వారి మీద ఎందుకు కనికరాన్ని చూపించాలి అని అంటే, వాళ్ళు అలాగే సందేహంతో విశ్వాసంలో కొనసాగితే వారు పాతాళ లోకానికే వెళ్ళిపోతారు. కాబట్టి సందేహించే వారి మీద కనికరాన్ని చూపించండి. దేవునిలో అందరూ కూడా బలపడి ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఒక చిన్న ప్రార్థనతో మరి సెషన్ లేదా ఈ క్లాస్ ముగించుకున్నాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించినటువంటి మా కృపరలోకి తండ్రి, మీ బిడ్డలకు మీ మాటలను వివరించాను. అవునా ప్రభు, సందేహించే వారు ఖచ్చితంగా మా మధ్య ఉంటారు.
అలాంటి సందేహపడు వారి మీద మేము కనికరాన్ని చూపించాలి. అగ్నిలో నుండి వాళ్ళని లాగాలి. ఎందుకనంటే ఆత్మల రక్షణ నా తండ్రి కొద్దిమందికే సీమితమైంది. ఈ ఆత్మలు కూడా పోగొట్టుకుంటే నాయన మీ ఎదుట మేము నిలబడలేనటువంటి పరిస్థితి ఒకరోజు మాకు వస్తుంది. కాబట్టి మాతో ఉన్నటువంటి తోటి సహోదరులు నా తండ్రి ఒకవేళ సందేహంతో ఉంటే, ఇంకనూ మీ మీద అనుమానంతో ఉంటే నా తండ్రి అలాంటి వారిని మేము బలపరిచి వారికి ఉన్నటువంటి నమ్మకను నా తండ్రి స్థిరపరచడానికి మాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని వివేచన అనుగ్రహించి నడిపించండి. సంఘం అనేటువంటి కుటుంబంలో మేమందరము కూడా నా తండ్రి జత కలిసాం. ఒక కుటుంబాన్ని మేము ఎలాగైతే కట్టుకుంటామో సంఘాన్ని కూడా అలాగే కట్టాలి. అలాగే మేము కట్టి నా తండ్రి ఆ సంఘాన్ని స్థిరపరిచి మీ రాకడలో నా తండ్రి మీ కుమారుడు యొక్క నా తండ్రి మరి ఆ రాకకై ఎదురు చూస్తూ ఆయన రాకడలో నా తండ్రి మేమందరం కూడా ఎత్తబడాలి. కాబట్టి మేమందరం కూడా కలిసి మీ యొక్క జ్ఞానంలోను మీ యొక్క నా తండ్రి పనుల్లోనూ ఎల్లప్పుడూ స్థిరులుగా ఉంటూ నా తండ్రి సందేహింపక మీరు మాకు ఇచ్చినటువంటి భూమి మీద ఈ పనిని నా తండ్రి పూర్తి చేయడానికి సాయం చేసి నడిపించండి. మరి ఎవరెవరికి ఎలాంటి తలాంతులను ఇచ్చి నా తండ్రి మీ బిడ్డలు నడిపిస్తున్నారు, ఆ తలాంతులను వ్యర్థం చేసుకొనక నా తండ్రి సమస్తము నా తండ్రి మీ పనిలో నా తండ్రి ఖర్చు చేయడానికి పరలోకంలో నా తండ్రి మా కొరకు ధనాన్ని సమకూర్చుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ మరి మీ బిడ్డలు మీ మాటలు విన్నారు, పేరుతో దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని నా తండ్రి మీ చిత్తానుసారంగా నా తండ్రి ఆశీర్వదించి నడిపించమని కోరుకుంటూ వారికి ఉన్నటువంటి ఇబ్బందులలో తోడుగా ఉండి నా ప్రభు తండ్రి వారికి కాల్చినటువంటి సమస్తాన్ని మీ చిత్తానుసారంగా అనుగ్రహించమని కోరుకుంటూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే నా తండ్రి అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించమని కోరుకుంటూ మీ చిత్తమైతే నా తండ్రి మరొకసారి మేమందరం ఈ విధంగా కూడుకొని మీలో ఆనందించేటువంటి భాగ్యాన్ని మరొకసారి మీరు మాకు అనుగ్రహిస్తారని ఆశపడుతూ ఈ ప్రార్థన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం. ఆమేన్. అనే ఒక క్వశ్చన్ అన్నయ్య. అనే పరలోక రాజ్యంలో అల్పుడైన అని ఉంది కదా అన్నయ్య. మరి పరలోకంలో అల్పులు ఘనులు అని ఉన్నట్లయితే అది భేదం అవుతుంది కదా, పార్షియాలిటీ అవుతుంది. అంటే అల్పులు ఇప్పుడు యోహాన్ గారి గురించి చెప్పారు కదండి మీరు. అల్పులు ఈయన కంటే గొప్పవారు అవుతారనే మాట చెప్పారు కదా. ఇప్పుడు డిఫరెన్షియేట్ అవుతుంది కదా పరలోకంలో. మరి భేదాలు అవుతాయి కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే వారి వారి క్రియలను బట్టి వాళ్ళకి జీతం ఇవ్వబడుతుంది అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 10 తలాంతులు ఇవ్వబడిన వాడు 10 తలాంతులను కూడా సంపాదించాడు కాబట్టి అతడు ఘనుడయ్యాడు. 5 ఇవ్వబడిన వాడు 5 చేశాడు కాబట్టి అతడు 5కు తగినట్లుగా ఘనుడయ్యాడు. ఇక్కడ భేదభావాలంటూ ఏం లేదు. కానీ అంటే ఒక ఘనుడుగా పిలువబడడం అని అంటే దేవునికి వాళ్ళ వాళ్ళ శక్తి కొలది ఎంతవరకు పని చేశారు అనే దాన్ని బట్టి. ఇప్పుడు మనమైనా కూడా ఇప్పుడు పౌలు గారు గొప్పవాడు అంటామా, పేతురు గారు గొప్పవాడు అంటామా? అది ఎలా చెప్పారన్న మరి అది భేదభావం కదా. అంటే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి జీతం ఇవ్వబడుతుంది. అందులో మాత్రమే ఘనులు అల్పులు అని ఉంటుందే తప్పనిస్తే పరలోకంలో ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవని. వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్, వీళ్ళకి వేరే స్పెషల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉండదు. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళకి జీతం ఇవ్వబడుతుంది. అది ఎలాంటి జీతము లేదా పరలోకంలో ఎలాంటి ఒక ఇది ఇస్తాడు దేవుడు అనేటువంటిది ఇంక పరలోకంలో మనం చూడాలి. ఎందుకంటే బైబిల్లో అయితే మనకి ఆ డిఫరెన్సియేషన్ ఏంటి అనేటువంటిది రాయబడలేదు. కానీ అల్పులు గనులు ఉన్నారా అంటే పరలోకంలో అల్పులు గనులు ఉన్నారు. కానీ దేనిని బట్టి వాళ్ళు అల్పులు, దేనిని బట్టి గనులను పిలువబడతారంటే వారి విశ్వాసమును బట్టి, వారు చేసినటువంటి పనులను బట్టి మాత్రమే. ఇంకా గనులకైతే స్పెషల్ ట్రీట్మెంట్, అల్పులకైతే ఇంకొక ట్రీట్మెంట్ అనేటువంటిది అయితే ఉండదు. అంటే మీరు చెప్పే ప్రకారంగా ట్రీట్మెంట్ ఉండదు, కానీ జీతం ఏదైతే ఉందో ఆ జీతం గనులని పిలువబడతారన్న వాళ్ళ క్రియలను బట్టి పనులను పిలువబడతారు. అంటే వాళ్ళకున్న టైటిల్స్ అన్న అది అంటే స్థానం ఒకటే కదా, స్థానం అని స్థానం ఒకటే ఉంటుంది. పిలువబడే పిలుపు. ఇంకొక మాట మనం ఆలోచిస్తే ఇప్పుడు అనేక మంది శిష్యులనుగా దేవుడు చేయమన్నాడు. యేసుక్రీస్తు ద్వారా అనేక మందిని శిష్యులుగా చేయమన్నాడు. కానీ అపోస్తలులకు మాత్రమే 12 సింహాసనాలు ఇస్తానని చెప్పాడు. లూకాసు వార్తలో మీరు చూస్తే మొన్న మనం చదువుకున్నటువంటి ఆ సందర్భంలో
22వ అధ్యాయంలో 29వ వచనాన్ని చూస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయం 29వ వచనంలో, కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఎవరికి చెప్పాడు ఇది? అపోస్తలులకు చెప్పాడు. వాళ్ళకి మాత్రమేనా ఆ ట్రీట్మెంట్ అంటే? వాళ్ళు మెయిన్. తర్వాత మనం వస్తాం. మనకు కూడా ఉంది ఆ సింహాసనం. ఆ సింహాసనం మీద మనం కూడా కూర్చొని మరి భుజించేటువంటి అవకాశం మనకు కూడా ఉంది. కాకపోతే ఆ 12 మంది మెయిన్. ఎందుకంటే వాళ్ళే కదా పునాది వేసింది. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం కాబట్టి పునాది వేసిన వాళ్ళు గొప్పవాళ్ళుగా పిలువబడ్డారు. వాళ్ళు గనులుగా పిలువబడుతున్నారు అంతే. ఇప్పుడు అపోస్తులు అని మనం అంటున్నామంటే వాళ్ళు ఘనత. వాళ్ళ అపోస్తులు అయ్యారు, మనం శిష్యులు అయ్యాం. కానీ దేవుని దగ్గర మనకేమి మన మీద ఏం భిన్నాభిప్రాయాలు ఉండవు. కానీ ఫస్ట్ దానిని, ఆ దేవుని పనిని చేతబట్టి దానిని జరిగించిన వాళ్ళే కదా గొప్పవాళ్ళు. ప్రాణానికి తెగించి చేసినటువంటి వాళ్ళు అపోస్తులు గొప్పవాళ్ళు. ఆ తర్వాత మనం వస్తాం. సో అలాగా ట్రీట్మెంట్ విషయంలో అయితే మనకేమి డిఫరెన్స్ ఏమి ఉండదు. పరలోకంలో అందరికీ ఏదైతే ఉంటుందో ఆ భోజనం తినే విషయంలో, తిరిగే విషయంలో ఏదైతే ఉంటుందో అందరికీ ఒకేలాగానే ఉంటుంది. కాకపోతే గనులుగా ఎంచబడిన వారు ఉంటారు, అల్పులుగా ఎంచబడిన వారు. ఈగోయిస్టిక్ ఫీలింగ్ ఏముంటుంది? అదంతా ఏముండదండి. అదంతా ఏముండదు. ఈగో ఉంటే ఇంకా పరలోకం ఎందుకని? భూమి మీదనే మనం ఉండొచ్చు. ఈగోలు ఏమి ఉండవు అక్కడ. ఎందుకనంటే ఇప్పుడు మనం చేసిన పని ఏంటో మనకు తెలుసు కదండి. మన స్థానం ఏంటో ఆ పరలోకంలో మనకు తెలుసు. ఒక పౌల్లాగా మనం ఏమైనా కష్టపడ్డామంటే మనకి అంత కష్టం లేదు. మరి పౌల్ గారికి ఎందుకు అంత గొప్ప స్థానం, నాకెందుకు చిన్న స్థానం మనం అక్కడ అడగలేం కదా. మనకు తెలుసు మనం ఎంత కష్టపడ్డాము, మనకు ముందున్న వాళ్ళు ఎలా కష్టపడ్డారు మనకు తెలుసు. కాబట్టి అప్పుడు మనం ఆత్మగా మనం ఈ దేహాన్ని విడిచినప్పుడు ఆ ఈగోలు ఏమి ఉండవు అన్నమాట. వందనాలు బ్రదర్ గారు, ఆనంద్ బ్రదర్. వందలమ్మా, వందలు. బ్రదర్ గారు, ఇప్పుడు యోహాన్ గారు నాకంటే నా వెనుక వచ్చుతున్నవాడు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అన్నారు కదా. మరి ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని అన్నారు. మళ్ళీ ఎందుకు సందేహపడినారు బ్రదర్? అదే ఆయన సందేహం ఎందుకు వచ్చింది ఇక్కడ అని మనం ఆలోచిస్తే, ఆయన చెరసాలలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు విడుదల కావాలి. ఇంకా యోహాన్ గారు ఇంకా విడుదల కాలేదు కాబట్టి నిజంగానే ఇప్పుడు నువ్వు ఒకవేళ రక్షకుడు అయితే నన్ను ఈ చెరసాల నుండి బయటకు వచ్చేలాగా చేయొచ్చు కదా అనేటువంటి సందేహం ఆయనలోకి వచ్చింది. కాబట్టి ఈయన కాదా అనేటువంటి సందేహం ఆయనలోకి రావడం వలన ఆ ప్రశ్న అడిగాడే తప్పనిస్తే క్రీస్తు మీద నమ్మకం లేదని కాదు, కానీ ఎక్కడో చిన్న ఆయన చెరసాలలో ఉండడాన్ని బట్టి ఆయనకున్నటువంటి ఒక చిన్న అభిప్రాయం అని మనం చెప్పచ్చు. అంటే అనుమానం కంటే కూడా ఒక భిన్నాభిప్రాయం అని మనం చెప్పచ్చు. కానీ తర్వాత ఎందుకు ఆ స్థానాన్ని ఇచ్చాడు, ఆ పరలోకంలో స్థానాన్ని ఇచ్చాడు అని అంటే తర్వాత ఇప్పుడు చెప్పి వెళ్ళాడు కదా. అంటే యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పి పంపించాడు. మరి జరుగుతున్న వాటన్నిటి గురించి ఇప్పుడు సాక్ష్యము యూదులతో అన్న మాటే కూడా వాళ్ళతో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, వెళ్ళి మరి యోహాన్తో చెప్పండి, ఖచ్చితంగా అతను నమ్ముతాడు. అది క్రీస్తుకు ఉండేటువంటి నమ్మకము. ఎక్కడో చిన్న సందేహం ఎందుకు వచ్చిందనంటే నేను చెరసాలలో ఉన్నాను, నన్ను ఇంకా కాపాడలేదు కదా అనేటువంటి ఆ మనసు అయితే ఉంది, కానీ ఆ యేసుక్రీస్తు రక్షకుడు అవునా కాదా అనేటువంటి దాని మీద పరిపూర్ణ అపనమ్మిక అయితే లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు తోమ గారికి ఈయనకు తేడా సిమిలర్ గానే మనం చేసుకోవచ్చు. తోమ గారు కూడా అలాగే ఉంటారు, ఆయన మనసు కూడా అలాంటిదే. నేను గాయాలలో చేయి పెడితే కానీ నేను నమ్మను అన్నానంటే నువ్వు మరి ముట్టి చూడయా అని చెప్పి కనికరపడ్డాడు. అక్కడ కూడా తోమ గారి మీద కూడా కనికరపడ్డాడు. కానీ తర్వాత తోమ సేవ చేయలేదంటే గొప్ప సేవ చేశాడు, దాంట్లో మనకు ఎలాంటి సందేహాలు లేవు. కాబట్టి ఆ సమయంలో అదే నేను చెప్పినట్లుగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోనంత వరకు కూడా ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఈయన నిజంగానే దేవుని కుమారుడా కాదా అని వాళ్ళ కంక్లూజన్కి రాలేకపోయారు. ఎందుకనంటే జరుగుతున్నటువంటి అద్భుత కార్యాలు చూసినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడో ఒక మూలలో ఒక సందేహం. ఎందుకంటే అప్పటి వరకు కూడా చనిపోయి లేపబడిన వారిని వాళ్ళు చూడలేదు. చనిపోయి బ్రతికిన వారి గురించి విన్నారు తప్పనిస్తే లేపబడిన వారు మనకు కనబడరు. తర్వాత లేపబడిన తర్వాత దేవుని రాజ్యం గురించి చెప్పినటువంటి వారు వాళ్ళకి ఎక్కడ కనబడలేదు. కాబట్టి ఇంకా డౌట్ ఉంది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తు లేచిన తర్వాత మరి ఆయనతో పాటు మరి 40 రోజులు ఆయనతో పాటు ట్రావెల్ చేయడం, తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళేది చూశారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది.
ఎప్పుడైతే ఆ నమ్మకం బలపడింది, ఇంకా వాళ్ళలో ఎలాంటి సందేహాలు లేవు. అంటే దాన్ని బట్టి వాళ్ళకు పరలోకములో ఇవ్వబడిన స్థానాలు వారికి వారి వారి ఏం మార్పు చెందవు కదా బ్రదర్, అలాగే ఉంటాయి. ఏం లేదమ్మా, ఏం లేదు. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అల్పులు గనులని పిలువబడతారే తప్పనిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లో ఏమి తేడా ఉండదు. ఇప్పుడు మీరు ఇప్పుడు మనం కూడా సపోజ్ ఉదాహరణకు ఎన్నో రోజుల నుండి ఏదైనా ఒక ప్రార్థన మనం దేవుని దగ్గర పెట్టింటాము, అది నెరవేరకపోయినప్పుడు మనం సందేహపడినా కూడా దేవుడు మనల్ని కనికరిస్తాడు కదా బ్రదర్. ఖచ్చితంగా మనకు అనుకరిస్తాడు. కాకపోతే అది నీకు అవసరమా లేదని దేవునికి తెలుసు కాబట్టి ఇవ్వాలో లేదో దేవుడే నిర్ణయించుకుంటాడు. మనం ఎంత అడిగినా, ఒకవేళ మనం ప్రార్థన చేసి దేవుడిని ఎంత అడిగినా కానీ అది నీకు కరెక్ట్ అయింది, నీకు సరైంది అని దేవుడు భావిస్తేనే దేవుడు మనకి ఇస్తాడు. అది దేవుడు ఒకవేళ అది మనకు సరైంది కాదు అని దేవుడు భావిస్తే అది ఎప్పటికీ మనకి ఇవ్వడు. కాబట్టి మనం ఆ విషయంలో అనుమానం పడకూడదు, ఇస్తాడా లేదా అని. ఇవ్వకపోతే పర్వాలేదు, ఎందుకంటే మన జీవితాలలోనూ ఎన్నో జరుగుతాయమ్మా అలాంటివి. నాకు కూడా ఎన్నో విషయాలలో ఇలాంటివి నేను అనుభవించాను కాబట్టి నేను చెప్పగలను. కాబట్టి నేను ఆశపడింది వేరు, నేను ఆశపడిన జీవితం వేరు, నేను పొందుకున్నది వేరు. వాస్తవం చెప్పాలి అని నా ఆశ అంతా ఉన్నది బాగా చదువుకోవాలి, నేను విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అనేటువంటిది నా ఆశ. కానీ ఆశ్చర్యం ఏంటంటే నేను ర్యాంక్ స్టూడెంట్ అయ్యింది కూడా పీయూసీలో ఫెయిల్ అయిపోయాను. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను. ఎలా ఫెయిల్ అయ్యానో నాకు ఎప్పటికీ తెలియదు. ఆ ఫెయిల్ అయిన తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది. ఈ రోజు నేను మీ ఎదుటి నిలబడి ఇలా వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఆ రోజు నేను ఫెయిల్ అవ్వడాన్ని బట్టి నేను ఇక్కడ ఈ రోజు ఎడుగుచ్చని నేను మీకు వాక్యం చెప్తాను. నేను కోరింది వేరు దేవుని దగ్గర, బట్ నేను ముందుకున్నది వేరు. కానీ నేను కోరింది ఒకవేళ నాకు కానీ వచ్చింటే నేను ఈరోజు పరలోకానికి నేను అర్హుడిని అయి ఉంటానా లేదని నాకు డౌటే. కానీ ఈ రోజు దేవుని మాటలు నేను చెబుతూ అనేక మందికి దేవుని గురించి ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఇంకా సంతోషం ఎక్కువైంది తప్పనిస్తే నాలో ఎలాంటి బాధ లేదు. కాబట్టి అదే ఇదే అని అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిందే శ్రేష్టమైనదే ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా ఖచ్చితంగా దేవుడు మనకు శ్రేష్టమైతే ఇస్తాడు. మనం ఎదురు చూడాలంటే దేవుని దగ్గర దేవుడు ఇచ్చింది మనం సంతోషంగా స్వీకరించాలి, అది మనస్ఫూర్తిగా. ఇందులో ఇందులో మాత్రం 100% గ్యారంటీ బ్రదర్. మేము మా చిన్న బాబును ఎంఎస్సి బిఈడి చేపించాము. మా సార్ హెడ్ మాస్టర్ కనుక ఒకరైనా నాలాగా ఉండాలని సార్ అనుకున్నప్పుడు, మరి బాబు అయితే ఇట్లా సేవకుడుగా అవుతాడని అనుకోలేదు, కానీ ఆశపడ్డాం. కానీ అంటే సేవ చేసుకుంటూ జాబ్ చేయాలని అనుకున్నామే కానీ ఇలా పరిమితం అవుతాడని అనుకోలేదు. కానీ అబ్బాయిని మేము అన్నప్పుడు ఇది దేవుడు ఎన్నుకున్న పని, దేవుని పని నేను చేయాలి అన్నట్లుగా ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు ఆ యొక్క సంఘటన గుర్తొస్తుంది బ్రదర్. అంతేనా దేవుని విషయంలో అంతే. అదే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఉండాలమ్మా. ఇక్కడండి అందరము కళ్ళుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆశీర్వచనాలు తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు సార్వత్రిక దేవుని సంగమునకు ఆయన మీద నమ్మకం ఉంచి పరిపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తున్నటువంటి ప్రతి విశ్వాసకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.